నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని వాతావరణం గురించి వాతావరణ శాస్త్రవేత్తలు కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుతం కువైట్ దేశం వేసవి కాలం నుంచి వర్షాకాలం వైపు మరియు శీతాకాలం వైపు వెళుతూ ఉందని చెప్పేసి, కువైట్లో ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తూ ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. కువైట్లో వర్షాకాలం అధికారికంగా అక్టోబర్ 16వ తేదీన ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి, దీన్ని ఆల్ వాస్ము సీజన్ అని పిలుస్తారని చెప్పేసి, మొదటగా ఈ యొక్క సీజన్ ప్రారంభమైనప్పుడు వర్షాలు తక్కువగా ఉంటాయని చెప్పేసి, తర్వాత శరదృతువు సీజన్ మరియు నవంబర్ ప్రారంభంలో రోజులు గడిచే కొద్దీ వర్షాలు పడే అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఈసా ఆల్ రంజాన్ గారు తెలిపారు. అలాగే మరొక వాతావరణ శాస్త్రవేత్త బదర్ ఆల్ ఉమైరా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, అక్టోబర్ నెల శీతాకాలంలో అడపాదడప దుమ్ము తుఫానులు వస్తాయని చెప్పేసి, రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన తగ్గుదల ఉంటుంది. అలాగే ఉత్తరం వైపు నుంచి గాలులు కొనసాగుతాయని చెప్పేసి, కువైట్ లో వర్షాలు పెరుగుతాయి, అలాగే తేమ అవకాశాలు బలహీన పడతాయని చెప్పి ఆయన వివరించడం జరిగింది. కువైట్ లో అక్టోబర్ 16వ తేదీ నుంచి ఆల్ వాస్మి సీజన్ ప్రారంభమవుతూ ఉంటే, అక్కడ నుంచి వర్షాలు ప్రారంభమైతే కానీ ఋతువు అనేది క్రమక్రమంగా తగ్గుతాదని చెప్పేసి, అలాగే రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు మనం చూసుకుంటే గణనీయంగా తగ్గుతాయని చెప్పేసి, దీనివల్ల వర్షాలు పెరుగుతాయి, ఋతువు తగ్గుతూ ఉంది, ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, చలి కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. నవంబర్ ప్రారంభం నుంచి మనం చూసుకుంటే కానీ కువైట్ లో వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం కువైట్ లోని మీ ఏరియాలలో వాతావరణం ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అక్టోబర్ 16వ తేదీ నుంచి కువైట్ లో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.